అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మన జీవితాన్ని ఆనందంగా మార్చే బుద్ధుని సందేశాలు వినబోతున్నాం. మన జీవితం గురించి బుద్ధుడు చెప్పిన ముఖ్యమైన సందేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు మధ్యలో ఉన్న జీవితకాలంలో మనం చేసే పాపాలు పుణ్యాలు అనేవి మన జీవితాన్ని నిర్దేశిస్తాయి. మన చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు తదితర విషయాలు మన జీవితంలో ఎలా గడపాలి, ఇంకా మన మనసులో వచ్చే ఆలోచనల బట్టి ఎలా విజయం సాధించాలి అనే విషయాల గురించి సూచిస్తూ ఉంటాయి. పూర్వకాలంలో మన పండితులు, కవులు మన జీవితాన్ని ఎలా గడపాలి, ఎలా విజయాన్ని సాధించాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయాలను వివరించేవారు. అందులో ముఖ్యమైనవి బుద్ధుని అభిప్రాయాలు, ఆలోచనలు. బుద్ధుని గురించి తెలుసుకున్న తర్వాత చాలామంది రాజులు తమ మనసును మార్చుకున్నారని, ఎన్నో మంచి పనులు చేశారని చరిత్ర ద్వారా మనకు తెలియబడుతుంది. బుద్ధుడు బౌద్ధ మతంలోకి వెళ్ళి జీవిత కాలంలో విజయం మరియు శాంతిని సాధించడానికి ఎంతో కృషి చేశారని ఎన్నో చారిత్రక సంఘటనలు కూడా మనకు తెలియపరుస్తున్నాయి. కాబట్టి గౌతమ బుద్ధుడు చెప్పిన కొన్ని అద్భుతమైన సందేశాలను, తత్వాలను, సూక్తులను మన జీవితంలో అనుసరిస్తే అది విజయానికి మార్గం సులభమవుతుంది అని తెలవబడుతుంది. అంతేకాకుండా మన జీవితంలో శాంతి మరియు సంతోషం పెరుగుతుంది. ఈ సందర్భంగా బుద్ధుని అద్భుతమైన ఆలోచనల్లోని కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా 3 విషయాలు బుద్ధుడు మనకు చెప్పిన విషయాలు తెలుసుకోవాలి. బుద్ధుని సందేశాలలో ఈ 3 ముఖ్యమైన విషయాలను అందరూ ఆచరించాలి. ఉదార హృదయం గల ప్రసంగం మరియు సేవ మరియు కరుణతో కూడిన జీవితం మన మానవాళిని పునరుద్ధరించే విషయాలు. వీటిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. వాటిల్లో మొట్టమొదటిది శ్రద్ధ. బుద్ధుని సందేశాల ప్రకారం గతం గురించి ఎక్కువ ఆలోచించకూడదు. ప్రస్తుతపై శ్రద్ధ పెట్టాలి. భవిష్యత్తు గురించి అత్యాశపడకూడదు. కేవలం ప్రస్తుతం సమయంపైనే దృష్టి కేంద్రీకరించాలి. అయితే గతం గురించి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తులో కలలను నిజం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కేవలం ఈరోజు మాత్రమే శాశ్వతం అని గుర్తుంచుకోవాలి. ఇక రెండవది భాగస్వామ్యం. ఒక కొవ్వొత్తి నుండి వేలాది కొవ్వొత్తులను వెలిగించవచ్చు. దీనివల్ల కొవ్వొత్తి యొక్క జీవితం తగ్గించబడుతుంది. అలాగే భాగస్వామితో పనిచేయడం ద్వారా ఆనందం ఎప్పుడూ తగ్గదు. అలాగే మీ జీవితాన్ని 1000 మంది ప్రజల జీవితాలను ప్రకాశించే ఒక బీకాన్గా మార్చుకోండి. మరొకరు ఎదగడానికి మీరు బాధ్యత వహిస్తే మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. మీతో ఉన్న జ్ఞానం మరియు అర్థాన్ని ఇతరులతో పంచుకోండి. మీ అభివృద్ధి చెందిన వ్యక్తిగా జీవించండి మరియు ఇతరులను మెరుగుపరచండి. ఇక మూడవది ఆరోగ్యం. శరీరాన్ని మంచి ఆరోగ్యంగా ఉంచుకోవటం ఒక కర్తవ్యం. లేకపోతే మన మనసును దృఢంగా స్పష్టంగా ఉంచలేము. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచితేనే మనసు మరియు ఆలోచనలు ఆరోగ్యంగా ఉద్భవించి జీవితంలో విజయం సాధించగలరు. ఈ వాస్తవాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఇక తర్వాతది ప్రేమ. సాధ్యమైనంత వరకు ఈ లోకంలో అందరినీ ప్రేమించాలి. ఎందుకంటే మీరు నిరాశలో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని ఓదార్చడమే కాదు, మీకు మద్దతుగా నిలుస్తారు. మిమ్మల్ని ప్రేమించే వారి వల్ల మీ బాధ తగ్గుతుంది. అయితే మీరు ఎవరిని ప్రేమించకపోతే మీ జీవితంలో ఏమీ జరగదు. మీ జీవితం పనికిరానిదిగా మారిపోతుంది. ఇక మంచిగా మాట్లాడటం. మీరు ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడటం చాలా ముఖ్యం. మీరు ఎంత శాంతంగా మాట్లాడితే అంత మంచిది. అంతేకాకుండా అర్థవంతమైన మాటలు అతి తక్కువ మాట్లాడినా చాలు. దీనివల్ల చాలా ప్రయోజనకరం ఉంటుంది. అదే మీరు అర్ధరహితంగా 1000 పదాలు మాట్లాడినా ఫలితం శూన్యం. ఇక తర్వాతది బుద్ధుడు చెప్పింది విషయం ఏమిటి అంటే నియంత్రణ. ఇతరులను జయించటం కంటే తనను తాను జయించుకోవటం గొప్ప పని. ఎవరైనా నాయకుడిగా లేదా కాపలాగా ఎవరైనా నియంత్రించవచ్చు, కానీ నిజమైన వీరత్వం తనను తాను నియంత్రించుకొని జీవించడం మరియు జీవితంలో విజయం సాధించటం. మీరు నియంత్రణతో జీవిస్తే మీరు సాగరాన్ని సులభంగా దాటవచ్చు.
మీకు ఏమి కావాలో తెలుసుకోవడం. మనం ఏమనుకుంటున్నామో అదే అవుతాం. మీరు ఏమనుకుంటున్నారో, మీ మనసులో ఏమనుకుంటున్నారో అదే నిజం. అది మాత్రమే నిజం. బుద్ధుడు చెప్పినట్లు గీత కూడా చెబుతుందండి. అన్ని ఇతర ఇతిహాసాల ఇతర మాటల్లో నొక్కి చెప్పబడ్డాయి. అందువల్ల జీవితాలలో మీకు ఏం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. ఇక ఇతరులపై ఆధారపడకూడదు ఎప్పుడు. మీ యొక్క సొంత పనులు మీరే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇతరులపై ఆధారపడద్దు. మీ ప్రతిభను చూపించే మీ పనిని ముగించాలి. ఇతరుల సాయంతో ముగించటం అసహ్యంగా కూడా ఉంటుంది. మీ సామర్థ్యం ద్వారా మీ పనిలో ఉన్నతి అనేది పొందాలి. అదే నిజమైన గెలుపు. మీ పనిని మీరే కనుక్కోవడం, మీపై దాన్ని మీరే మనస్ఫూర్తిగా చేయగలగడం, మీ సామర్థ్యాన్ని మీరే మెరుగుపరుచుకోవడం అనేది చాలా ముఖ్యం. వాస్తవానికి మీరు ఎవరు అనే ప్రశ్నకు మీ మనసు సమాధానం ఇవ్వగలదు. ఇక మిమ్మల్ని మీరే తప్ప ఎవ్వరూ రక్షించరు, ఎవరూ కాపాడలేరు కూడా. మన దారిలో మనమే నడవాలి. జీవితంలో మిమ్మల్ని రక్షించడానికి ఎవ్వరు కూడా పుట్టరు. మీకు మార్గనిర్దేశం చేయడానికి ఎవ్వరూ రారు. మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచనలు పక్కన పెట్టి మీ పని మీరే చేయాల్సి ఉంటుంది. ఇక మీరు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడవద్దు. ఎవరిపై ఆధారపడవద్దు. మీరు అన్ని సహాయాలను తిరస్కరించి క్షణం మాత్రమే మీరు విముక్తి పొందుతారు. జీవితం భయాన్ని అనుభవించకుండా రేపటి భయాలను, భవిష్యత్తును మరియు జీవితాన్ని దాని గమనంలో విసిరేయండి. సంబంధిత నిమిషాలలో మీ కోసం జీవితంలోని అందమైన మార్పును మీరు అనుభవించవచ్చు. అన్ని జీవుల పట్ల కనికరం చూపాలి. ధనిక మరియు పేద ఇలానే ప్రతి వారి బాధ ఉంటుంది. కొందరు చాలా బాధపడతారు, మరికొందరు చాలా తక్కువ మనసు. కానీ అతను తన సొంత కోరికలు మరియు దుఃఖాలను మోస్తున్న మట్టిలో నివసిస్తున్నాడే విషయం మనసుకు తెలియదు. కాబట్టి జీవితం యొక్క తత్వశాస్త్రం తెలుసుకోవాలి. మీరు ఎన్ని పవిత్ర పదాలు చదివినా, ఎన్ని మాట్లాడినా, మీరు వాటిపై చర్య తీసుకోకపోతే, మీరు వాటిని ఆచరించకపోతే, ఎన్ని పుస్తకాలు చదివినా వ్యర్థం. మంచి మాటలు వినాలి, మంచి పుస్తకాలు చదవాలి. తదనుగుణంగా వ్యవహరించడం. ఆకస్మికంగా అనైతికమైనవి చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అందువల్ల మీరు నేర్చుకున్న దాన్ని అండగా నిలబడటానికి మీ జీవితంలో ప్రతిజ్ఞను అనుసరించాలి. ఆగ్రహం లేని ఆలోచనలు లేనివారు ఖచ్చితంగా శాంతిని పొందుతారు. ఎవ్వరు కూడా మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటే మీరు జీవితంలో ఎత్తుకు చేరుకుంటారు మరియు శాంతి, ప్రశాంతత నిండిన జీవితాన్ని కూడా అనుభవిస్తారు. ఉన్నదంతా ఉత్తమమైనది అనే సూత్రాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి. ప్రతిదీ ఎంత పరిపూర్ణంగా ఉందో మీరు గ్రహించినప్పుడు మీరు మీ తలను వెనక మంచి ఆకాశంలో నవ్వుతారు. మీ జీవితం ఏ దశలో వెళ్ళాలో మీరు ఖచ్చితంగా నిర్ణయించుకుంటే మీరు ఆకాశానికి చేరుకోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. అందువల్ల మీ లక్ష్యం ఏమిటో గ్రహించండి. మీ కోపానికి మీరు శిక్షింపబడరు, మీ కోపంతో మీరు శిక్షింపబడతారు. మీ జీవితంలో మీరు కోపంతో శిక్షింపబడరు. మీరు చూపించే కోపం పరోక్షకంగా మిమ్మల్ని శిక్షిస్తుంది. అందువల్ల కోపం లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. ఈ యొక్క బుద్ధుని సూక్తులు ఎవరైతే పాటిస్తారో, ఆచరిస్తారో తప్పకుండా వారికి జీవితంలో గెలుపు అనేది ఉంటుంది. దుఃఖం, శోకం ఇలాంటి వాటికి అస్సలు చోటు అనేది ఉండదు. కాబట్టి బుద్ధుడిని అనుసరిద్దాం, బుద్ధుడి మాటలు విందాం, బుద్ధుడు చెప్పిన బాటలో నడుద్దాం, జీవితాన్ని అందంగా మార్చుకుందాం. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ బుద్ధుని యొక్క సూక్తులు మీకు ఎంతగానో నచ్చుంటాయనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందు కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.